దేవభూమిగా పేరొందిన కేరళలో కళలకు కళాకారులకు కొదువే లేదు. ఆ నేలపైనే వెలుగులు విరజిమ్మిన మేటి రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ ఎంటి వాసుదేవన్. ఆయన రచనలతో మనోరథంగల్ అనే ఆంథాలజీ తెరకెక్కింది. ఇందులో జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా నిలిచిన కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ నటించడమే ఇప్పుడు విశేషంగా మారింది. 9 భాగాల్లో ఈ ఆంథాలజీ సాగుతుంది. ఈ చిత్రమాలికలో ఫహద్ ఫాజిల్, నదియా, మధుబాల, అపర్ణ బాలమురళి, దుర్గాకృష్ణ, పార్వతీ తిరువత్తు, అనుమోల్ వంటి వారు నటించారు. ఎంటి వాసుదేవన్ అంటేనే చిన్న కథలకు పెట్టింది పేరు. ఆయన రచనల్లో పేరొందిన వాటిని ఎంపిక చేసుకుని మరీ మనోరథంగల్ రూపొందించారు. ఆగస్టు 15న జీ5లో మనోరథంగల్ స్ట్రీమింగ్ కానుంది. 3 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటునిగా కమల్ హాసన్ చరిత్ర సృష్టించారు. మమ్ముట్టి కూడా ఉత్తమ నటునిగా 3 పర్యాయాలు జాతీయ నటునిగా నిలిచారు. మోహన్ లాల్ 2 సార్లు బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి నటించకపోయినా మనోరథంగల్ ఆంథాలజీలో కనిపించబోతున్నారు. అదే అభిమానులకు ఆనందం పంచుతోంది. మనోరథంగల్లోని 9 కథలను 8 మంది దర్శకులు రూపొందించడం విశేషం. ఈ ఆంథాలజీని చూడాలని తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తితో ఉన్నారు. పరభాషలో రూపొందిన ఈ చిత్రమాలికపైనే మన వాళ్లకు ఇంత ఆసక్తి ఉంటే మరి మన తెలుగు టాప్ స్టార్స్ కూడా ఇలా ఏదైనా ఆంథాలజీలో నటిస్తే మరెంతటి ఇంట్రెస్ట్ ఉంటుందో కదా. అయినా తెలుగునాట టాప్ స్టార్స్గా 3 దశాబ్దాల నుంచి వెలుగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటిదాకా కలిసి నటించలేదు. మరి వారి నుండి ఆంథాలజీ ఆశించడం అత్యాశ అవుతుంది కదా. కానీ 1987లో వెంకటేష్ హీరోగా రూపొందిన త్రిమూర్తుల్లోని ఓ పాటలో నాటి మేటి స్టార్స్ అందరూ కనిపించారు. ప్రస్తుతం యువ కథానాయకుల హవా విశేషంగా వీస్తోన్న సమయంలోనైనా ఈ 4 టాప్ స్టార్స్ కలిసి మనోరథంగల్ లాంటి ప్రయత్నం చేస్తారేమోనని అభిమానుల అభిలాష. మరి మన టాప్ స్టార్స్లో ఎవరితో ముందుగా నటిస్తారో చూద్దాం.